హాయ్ అండి. హాయ్ డాక్టర్ రఘునాథ్ గారు. వెల్కమ్ టు మోనా టీవీ. చూసాం వెల్నాక్స్ మొత్తం చూసాం మేము. చాలా బాగుంది. అండ్ ఈ ఆక్వాథెరపీ అనేది స్విమ్మింగ్ పూల్ చూసాను నేను. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ అసలు ఆక్వాథెరపీ ఎవరికి చేస్తారు, ఎలాంటి ఏజ్ వాళ్ళకి ఏమైనా లిమిట్ ఉంటుందా, దీని గురించి మా సబ్స్క్రైబర్స్కి చిన్న బ్రీఫ్ ఇస్తారా? ఓకే. సో హలో అండి, నా పేరు డాక్టర్ రఘునాథ్. సో ఆక్వాథెరపీలో ఏంటంటే మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు. సో ఆక్వాథెరపీ అనేది ప్రతి ఒక్క కండిషన్లో యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్క కండిషన్లో మనం బేసిక్గా బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫిజియోథెరపీ అంటారు. సో ఇది కూడా బేసిక్ గా ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఫిజియోథెరపీ. ఇది కూడా పార్ట్ ఆఫ్ ఫిజియోథెరపీ. అంటే ఇప్పుడు ఇదేమైనా అంటే కోల్డ్ వాటర్ ఉంటుందా, ఇదంటే టెంపరేచర్ సో మనకి ఇది టెంపరేచర్ రెగ్యులేటెడ్ ఉంటుంది. సో ఎందుకంటే స్పాస్టిక్ కండిషన్ లో మనకి ఏమవుతుంది అంటే మజిల్స్ కొంచెం టైట్ గా ఉంటాయి. సో మనకు టెంపరేచర్ ఆన్ చేసామనుకోండి కొంచెం వాటర్ హీట్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే మనకు మజిల్స్ కొంచెం ఫ్రీ అవుతాయి. సో ఎక్సర్సైజ్ ఇక్కడ ఈజీ అవుతుంది. ఓకే. అంటే కాళ్ళు నార్మల్ గా ఉండి ఎవరు తీయలేకపోతే వాటర్ లో పెట్టేసరికి బాడీ లైట్ వెయిట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళ చేత ఎక్సర్సైజ్ మీకు ఈజీ అవుతుంది. దానివల్ల ఈజీ అవుతుంది. సో వాటర్ లో ఏంటంటే వెయిట్ కొంచెం తక్కువ ఉంటది కాబట్టి సో తనకు మూవ్మెంట్ కూడా ఈజీగా వస్తుంది. సో మనకి ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా పేషెంట్ ని బయట చూస్తే సో మజిల్ పవర్ 2 ఉన్నా కూడా సో ఆయన మూవ్మెంట్ చేయలేరు. అదే మనం వాటర్ లోకి వస్తే మజిల్ పవర్ 2 ఉన్నా కూడా హీ కెన్ వాక్ అన్నమాట. ఓకే. బాడీ లైట్ వెయిట్ చేసేస్తుంది కాబట్టి ఈజీగా నడవగలుగుతారు. అంటే ఏదైనా ఏజ్ లిమిట్ ఉందండి? ఈ ఏజ్ వాళ్ళే? సో పర్టికులర్ గా ఏజ్ లిమిట్ అనేది ఏం లేదండి. సో మనం ఏంటంటే ఆక్వాథెరపీలో సిపి చిల్డ్రన్ కూడా చిన్న పిల్లలకు కూడా చేస్తాం అనమాట. సో సిపి చిల్డ్రన్ అంటే బేసిక్ గా డిలేడ్ మైల్ స్టోన్స్ అంటాం వాళ్ళని. సో చిన్న పిల్లలకు కూడా మనం ఇక్కడ చేయొచ్చు. సో చిన్న పిల్లలకు కూడా ఏమవుతుంది అంటే సో వాళ్ళకి టైట్ గా ఉంటాయి. సో మజిల్స్ ప్లాస్టిక్ సిపిలో టైట్ గా ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళకి మూవ్మెంట్స్ ఈజీగా వస్తాయి. ఓకే. అంటే ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, అంటే ఏదైనా పెరాలసిస్, స్ట్రోక్, పోలియో లాంటి వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందా? అంటే ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్, అంటే లైక్ ఆర్టీఏ కేసెస్ అంటారు, యాక్సిడెంట్ కేసెస్, అలాంటి వాళ్ళకి కూడా చేస్తారా? సో అలాంటి వాళ్ళకి కూడా చేయొచ్చు. బేసిక్ ఏంటంటే ఇందులో న్యూరో కండిషన్స్, ఆర్థో అండ్ కార్డియోపల్మరీ ఈ కండిషన్స్ అన్నిటి కూడా చేయొచ్చు. సో అంటే న్యూరోకి కూడా ఆక్వాథెరపీ బాగా యూజ్ అవుతుంది. ఆక్వాథెరపీ బాగా యూజ్ అవుతుంది. ఓకే. సో అంటే ఏజ్ లిమిట్ లేదు, ఎలాంటి వాళ్ళైనా జీరియాట్రిక్ పేషెంట్స్ కూడా మనం చేయొచ్చు ఇందులో. సో ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో అంటే వ్యూవర్స్ మనకేంటి అంటే జనరల్ గా ఫిజియోథెరపీ అనేది అన్ని కండిషన్స్ వాళ్ళు చేయలేరు కాబట్టి కొన్ని కండిషన్స్ కి రెమెడీస్ కావాలి, వాళ్ళు కంపల్సరీ ఫిజియో చెయ్యాలి అనే వాళ్ళకి ఐ థింక్ మోస్ట్లీ ఆక్వా సజెస్ట్ చేస్తారు, అంతేనండి? సో వాళ్ళకి అప్పుడు ఏమవుతుందంటే బాడీ లైట్ వెయిట్ అయిపోతుంది. అప్పుడు మన ఫిజియోస్ వాళ్ళ చేత ఎలాంటి ఎక్సర్సైజ్ చేయించినా వీళ్ళ మీద ప్రెషర్ పడదు అండ్ సైమల్టేనియస్ గా పేషెంట్ కూడా ఫ్రీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ పెయిన్ తెలియకుండా ట్రీట్మెంట్ ఇస్తారనమాట. సో చాలా బాగుంది అండి ఇది ఆక్వాథెరపీ అనేది. నిజంగా నీడీ పీపుల్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే కంపల్సరీ వెల్నాక్స్ మెడికల్ రీహాబిలిటేషన్ కి అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. వీళ్ళ దగ్గర ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే ఆక్వాథెరపీ అనే కాకుండా ఇంకా ఫిజియోథెరపీ ఐటమ్స్ కూడా నేను చాలా చూసాను పైన. చాలా అంటే అడ్వాన్స్డ్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఫిజియోథెరపీ వీళ్ళ అందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ ఉన్నారు అండ్ క్రిటికల్ కేర్ టీమ్ ఉన్నారు, ఐసీయూ ఉంది, నర్సింగ్ కేర్ ఉంది, ఫిజియో కేర్, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఇది నిజంగా అలాంటి కేసెస్లో ఆర్టీఏ కేసెస్ అవి అయిన తర్వాత పేషెంట్స్ చాలా రోజులు వాళ్ళు బెడ్ రిడన్ అవుతారు. అలాంటి పేషెంట్స్ ఎక్కడో పెట్టేశారు, ఏదో హాస్పిటల్లో పెట్టేశారు అన్న ఫీల్ లేకుండా ఇలాంటి ఒక ప్లేస్లో ఉండడం వల్ల వాళ్ళు చాలా ప్లెజెంట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ చాలా ప్లస్ అవుతుంది అంటారు. ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది అండ్ వీళ్ళకి కావాల్సిన ప్రతి ఫిజియోథెరపీ యాక్టివిటీస్, డాక్టర్ కేర్, నర్సింగ్ కేర్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. కంపల్సరీ మీకు దగ్గరలో ఉన్న నియరెస్ట్ ఎనీ వెల్నాక్స్ మెడికల్ రీహాబ్కి వెళ్ళండి. ప్రతి బ్రాంచ్ కూడా వీళ్ళు ఇలాగే మెయింటైన్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ హైటెక్ సిటీ న్యూ బ్రాంచ్ అండ్ ఇది అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఏదో 5 స్టార్ హోటల్కి వచ్చినట్టుంది తప్ప రీహాబ్కి వచ్చినట్టయితే అస్సలు లేదు. కంపల్సరీ మీకు ఎవరైనా నీడీ పీపుల్ ఉంటే ఖచ్చితంగా వెల్నాక్స్ మెడికల్కి సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.